బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి ఉరబ్ పట్టి అంటే క్రాస్ ముక్కలు క్రాస్గా మనం రిబ్బన్ లాగా కటింగ్ చేసి ఆ ముక్కల్ని అతికించుకునేటప్పుడు కొద్దిగా సరిగానే అతుకు రాదనమాట. ఎగుడు దిగుడు వస్తాయి, లైన్గా క్లాత్ రాదు. అలాగ ఎలా అతికించుకోవాలి ఏంటనేది క్లారిటీగా ఈరోజు మనం తెలుసుకుందాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ క్రాస్ ముక్కలు అనేవి మనకి చాలా వాటిలోని యూజ్ అవుతాయి. ఒకటి మనకి బ్లౌజ్ మెడ కుట్టుకునేటప్పుడు యూజ్ అవుతాయి, మెడకి కూడా క్రాస్ ముక్కలే యూజ్ చేస్తాం. పైపింగ్కి యూజ్ చేసినప్పుడు కూడా క్రాస్లే. అలాగే చీరలకి అంచులు కుట్టుకోవడానికి క్రాస్లో యూజ్ చేస్తాం. అదే రకంగా మనం లెహంగాకి అంచుల్ని మనం క్రాస్ పట్టి కుట్టుకోవాలనుకున్నప్పుడు, బార్డర్ అంటే ఏమైనా సరే వేసుకోవాలనుకున్నప్పుడు బార్డర్లు గట్ట క్రాస్గానే కటింగ్ చేస్తాం. ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది అంచుల్ని కలిపి కుట్టేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి చిన్న టిప్. ఇది చూసారు కదా, ఇలా క్రాస్గా మనం ఫస్ట్ ఇలా క్రాస్గా లైన్ గీసుకుంటాం. కనీసం ఏదైనా సరే 1 ఇంచ్ వెడల్పులోని మనం లైన్లు గీసుకుంటే ప్రతిదానికి యూజ్ అవుతుంది అనమాట. అది మీరు ఏం స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎంత వెడల్పు కావాలన్నది అది మీ ఇష్టం. అంత వెడల్పులోని మీరు కటింగ్ చేసుకోండి. ఇలా క్రాస్గా చూసారు కదా, ఇటు నుంచి ఇలా వెళ్ళింది, క్లాత్కి క్రాస్గా ఉండాలన్నమాట. ఈ రకంగా మనం లైన్లు ఇలా గీసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ గీసాం కదా, ఇవి ముక్కల కింద నేను కటింగ్ చేసేస్తాను. ఇలా ఇది చూసారు కదా, ఇలా కటింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే క్రాస్ ముక్కలు ఎప్పుడు కటింగ్ చేసినా సరే అంచులు ఇలా క్రాస్గా ఉంటాయి. మామూలుగా అయితే కనుక మనం ఈ ఎక్కువ ఉన్న దగ్గర, ఈ తక్కువ ఉన్న దగ్గర ఈ ఎక్కువ ఉన్నది ఇలా పెట్టి ఇలా కుట్టుకున్నా సరే అవుతుంది. కానీ ఇది ఎగుడు దిగుడు పెట్టుకోవడం వల్ల ఇలా చేసామంటే కొద్దిగా ఎక్కువ తక్కువలో వచ్చి బిగినర్స్కి కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్గా ఈ క్రాస్ పట్టిని ఇలా స్ట్రైట్గా కట్ చేసి పడేయండి. ఇది కూడా ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇలా పెట్టి, ఇది చూస్తున్నారు కదా, 4 పలకలు ఇలా కలిసేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా 4 పలకలుగా కలిసిన తర్వాత ఈ మూల నుంచి ఈ మూలకి ఇలా క్రాస్గా ఇలా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి క్రాస్గా కుట్టేసుకోవడమే. లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తారు కదండి, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి ఇలా స్టిచ్చింగ్ చేసి మిగతా అది కొద్ది గ్యాప్ ఉంచి మిగతా పీస్ ఇలా కట్ చేసి తీస్తాం. దీని తర్వాత ఇది చూడండి, చక్కగా లైన్గా మీకు జాయింట్ అవుతుంది అనమాట. మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసాం, ఇది కూడా స్ట్రైట్గా కటింగ్ చేసాం. రెండు కూడా ఒకే వెడల్పుని ఉంటే ఇంకా బాగా అందంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టాం, ఈ రకంగా స్క్వేర్ వచ్చింది కదా. స్క్వేర్ వచ్చినప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్కి స్టిచ్చింగ్ చేసేయాలి. దీని తర్వాత మిగిలిన ముక్కని కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా చూసుకుంటే చూసారా, అసలు ఎక్కడ కూడా ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఇలా అయితే కరెక్ట్గా వస్తాయి. బిగినర్స్కి అయినా సరే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ రకంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినప్పుడు మెడకట్ట కుట్టుకోవాలన్నా సరే మనం క్రాస్ ముక్కల్ని అతికించుకోవాల్సిందే. అలాంటప్పుడు కట్ట మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి. పైపింగ్ చేసేటప్పుడు వీటన్నిటికి కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. ఎక్కువ ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఇలా 4 పలకల కింద పెట్టడం, క్రాస్గా పెట్టి కుట్టేసి మిగతా పీస్ కట్ చేస్తే చూసారు కదా, ఎక్కడ క్రాస్గా అందంగా ఫినిషింగ్గా వస్తుంది. ఎక్కడ కూడా మీకు వంకర్ టింకలు రావన్నమాట. ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.